ఈ వీడియో ఓటింగ్ అనాలిసిస్ సంబంధించి ఉంటుంది. సో అఫీషియల్ పోల్స్లో ఎవరు ఉన్నారు, అన్అఫీషియల్ పోల్లో ఎవరు ఓటింగ్లో ఉన్నారు, హాట్ స్టార్ ఓటింగ్లో ఎవరు టాప్లో ఉన్నారు అనేది కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ప్లేస్కి సెకండ్ ప్లేస్కి మధ్యలో ఎంత మార్జిన్ ఉంది, సెకండ్ ప్లేస్కి థర్డ్ ప్లేస్లోకి అసలు బయట చూస్తున్న దాని ప్రకారం ఉందా లేకుంటే లోపల వేరేగా ఉందా, అవి కూడా మాట్లాడుకుందాం. వన్ బై వన్ మాట్లాడుకుందాం. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియోని లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యింది. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మంచి చాలా వరకు చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనా? సో మంచి మంచి వీడియోస్ వస్తాయి ఈ లాస్ట్ 3-4 వీక్స్లో. అన్అఫిషియల్ ఓటింగ్లో సో ఈ వీక్ మొత్తం కళ్యాణే కనిపిస్తున్నాడు. ఇప్పటికీ స్టిల్ కళ్యాణే చాలా చోట్ల ఓటింగ్ పోల్స్లో ఉన్నాడు, కనిపిస్తూనే ఉన్నాడు చాలా ఓటింగ్ పోల్స్లో. సో ఒక్కొక్కసారి అది 101% చూపిస్తూ ఉంటుంది. దానికి చాలామంది హర్ట్ అయిపోతుంటారు. అది లాజిక్ లెస్. సో నా దాంట్లో కూడా 101% చూపించింది. నేను చాట్ జీపీటీని పెట్టి నా దాంట్లోనే కామెంట్లు పెట్టారు. నేను 1,00,000 ఓటింగ్ పడ్డప్పుడు, 1,00,000 దాటి ఓటింగ్ పడ్డప్పుడు, కొంచెం ఆ రౌండ్ ఫిగర్లు అవడం కష్టం. 1,00,000 దాటి ఓటింగ్ పడ్డప్పుడు నేను చాట్ జీపీటీలు అడిగి నేను అప్పుడు కూడా స్క్రీన్ షాట్ పెట్టాను. అదే పని ఇంతకు ఎవరో చేసినట్టున్నారు, ఎవరో చేసినట్టున్నారు. దాంట్లో తప్పు లేదు. అదేమి పిఆర్ యాక్టివిటీస్ కాదు, లేకుంటే అదేమి యూట్యూబ్ మ్యానిపులేట్ చేస్తుందని కాదు. అది ప్రాసెసింగ్ అవ్వడానికి కొంచెం టైం పట్టుద్ది, ఓకేనా? సో దాంట్లో ఎవరి తప్పు ఏమీ ఉండదు. అది ఫస్ట్ టైం నా దాంట్లో 1,00,000 ఓటింగ్ దాటినప్పుడు నేను కూడా ఫేస్ చేసే అది. సో అలాంటిది వేరే వాళ్ళ దాంట్లో లక్షలు ఊరకనే పడుతుంటాయి కాబట్టి సో వాళ్ళకి అది ఎప్పటి నుంచో వాళ్ళకి తెలిసిన విషయం. అది దాన్ని కొంతమంది హైలైట్ చేస్తుంటారు. అది ఏమంత పెద్ద విషయం కాదు. ఇప్పటికి వచ్చేసరికి హాట్స్టార్లో టాప్లో ఎవరున్నారు అనేది మాట్లాడుకునే ముందు నేను మీకు చాలాసార్లు చెప్తున్నాను, ఎపిసోడ్ని బట్టి అక్కడ ఓటింగ్ అనేది మారుతుంది. బిగ్ బాస్ ఏదైతే ప్లాన్ చేశాడో ఆ ప్లాన్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడి నుంచి అసలు గేమ్ మొదలైంది. ఇప్పటి వరకు తనుజ గారు టాప్లో ఉన్నారు. తనుజ గారిని కొట్టే వాళ్ళు ఎవరు లేరు. కళ్యాణ్ కూడా ఆడాడో దూరంగా ఉన్నాడు ఓటింగ్లో. బట్ అలాంటిది లాస్ట్ వీక్లో ఫ్యామిలీ వీక్ దగ్గర నుంచి కళ్యాణ్ ఓటింగ్ మారిపోయింది. వాళ్ళ అమ్మగారు లోపలికి రావటము, సో ఆ అబ్బాయి చిల్డ్రన్స్ వీక్ నుంచి ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడటము, దాని తర్వాత దానికి తగ్గట్టుగా వాళ్ళ అమ్మగారు లోపలికి రావటము, వాళ్ళ అమ్మగారు మంచిగా మాట్లాడటము, దాని తర్వాత వాళ్ళ నాన్నగారు స్టేజ్ మీదకి రావటము, వాళ్ళ నాన్నగారు స్టేజ్ మీద నవ్వుతూ నా భవిష్యత్తు లాగా మాట్లాడటము. సో అలాగా ఆ అబ్బాయికి టూ మచ్ పాజిటివ్ అనేది క్రియేట్ అయిపోయింది ఫ్యామిలీ ఆడియన్స్లో. సో ఈ అబ్బాయి కూడా అరే బాయ్ నెక్స్ట్ డోర్లా ఉన్నాడు కుర్రాడు, వాళ్ళ నాన్నగారు అద్భుతంగా మాట్లాడాడు, ఏమన్నా మాట్లాడారా అని చెప్పి ఆ అబ్బాయికి సంబంధించినంత వేయటము. దానికి ఇప్పుడు ఏంటంటే పాపం డెమోన్కి సేమ్ కాసేపు మాట్లాడుకుందాం డెమోన్ తర్వాత. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆ అబ్బాయికి ఓటింగ్ పెరగడం అనేది సాధ్యం, చాలా ఈజీ పని. దాని తర్వాత ఏం జరిగింది, నామినేషన్స్ ఎపిసోడ్లో చిన్నపాటి తప్పులు జరిగాయి. సో దాన్ని కవర్ చేయడం కోసం చాలా గట్టిగా ట్రై చేశారు. అంటే అది తప్పు కాదు అని చూపించుకోవడం కోసం అది ఎవరైనా చేస్తారండి. మళ్ళీ చెప్తున్నాను, తనుజ ఫ్యాన్స్ కూడా లాస్ట్ అంతకుముందు ఒక సాటర్డే కూడా చేశారు, ఓకేనా? సో అలా జరుగుతూ ఉంది, అది కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. ఇప్పుడు ఈ కళ్యాణ్ టాప్లో చూపిస్తున్నారు. మీరు పెద్ద పెద్ద పోల్స్ ఏవైనా చూసినా సో కళ్యాణ్ టాప్లో చూపిస్తున్నారు. దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో అవన్నీ మనం బయటికి చెప్పలేము. కానీ సో అంటే తనుజ ఫ్యాన్స్ కొంతమంది మేము పార్టిసిపేట్ చేయట్లేదని కూడా ఓపెన్గా చెప్తున్నారు. వాళ్ళు చేస్తున్నారా లేదా లేకుంటే కావాలని చెప్తున్నారా అనేది పక్కన పెడితే కళ్యాణ్ టాప్లో ఉండడం అనేది నిజం. యూట్యూబ్ పోల్స్ మ్యానిపులేట్ అయితే చేయించరు, బట్ యూట్యూబ్ పోల్స్కి అకౌంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ జరుగుతుంటే ఎమ్మెల్యే డైరెక్ట్గా వెళ్ళి అడుగుతారు ఓట్లందరినీ. ఆ వార్డులకు సంబంధించిన కౌన్సిలర్లో కార్పొరేటర్లో ఉంటారు కదా, వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇదిగో మీ వార్డులో ఇన్ని ఓట్లు ఉన్నాయి, ఇదిగో నువ్వు నేర్పించు, నా దగ్గర ఇన్ని ఉన్నాయా, సో ఇంత డబ్బులు తీసుకో అని చెప్పి ఎలా అయితే చేస్తాడో అలాగే ఒక పెద్ద పిఆర్ చిన్న పిఆర్లకి ఇస్తారు. అరే బాబు ఇది డబ్బులు ఇస్తున్నాము, ఇగో యూట్యూబ్లో నీ దగ్గర ఇన్ని మెయిల్ ఐడీలు ఉన్నాయి కదా, ఇన్ని ఓట్లు మా వాళ్ళకి వేయించు, ఇన్ని ఓట్లు మా వాళ్ళకి వేయించు, ఈ ఒక్కరోజు వేయించు లేదా ఈ వారం వేయించు, ఇలా మాట్లాడుకుంటారనమాట. అది ఏ పిఆర్ అయినా చేస్తారు, అందుకే పిఆర్ని పెట్టుకునేది, ఓకేనా? ఎస్పెషల్లీ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా పోల్స్ పెడతారు కదా, తప్పు ఎవరిది, ఎవరు తప్పు చేశారు ఏంటి, వీళ్ళిద్దరు ఒక ఆర్గ్యుమెంట్ జరిగితే వాళ్ళిద్దరి మధ్య ఎవరు కరెక్ట్ ఆబ్వియస్లీ పెడతారు కదా. పెట్టినప్పుడు టక అమౌంట్లు వెళ్ళిపోతే టక వాళ్ళకి సంబంధించిన వాళ్ళు టాప్లో పెట్టేసుకుంటారు. ఇది జనరల్గా జరిగేది, ఇన్ జనరల్ జరుగుద్ది, ప్రతి సీజన్లోనూ జరుగుద్ది. ప్రతి సీజన్లో అలాంటి కాంట్రవర్షియల్ అయినప్పుడల్లా పోల్స్ పెడుతూనే ఉంటారు కదా, అదన్నమాట సంగతి. దాని కాసేపు పక్కన పెడితే టాప్లో ఎవరు ఉన్నారు హాట్స్టార్లో అంటే యాజ్ పర్ టుడే మొన్న కళ్యాణ్ ఉన్నాడు, నిన్న ఎపిసోడ్ తర్వాత తనూజ కనిపిస్తుంది. ఎపిసోడ్ కంటే ముందే తనూజ గారు టాప్లోకి వచ్చారు. 8:30 ఏమో నేను పెట్టాను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నిన్న. సో తనూజ గారు హాట్స్టార్ ఓటింగ్లో టాప్లో ఉన్నారు. హాట్స్టార్ ఓటింగ్కి మళ్ళీ మిస్డ్ కాల్ ఓటింగ్కి తేడా చెప్తా చూడండి. మిస్డ్ కాల్ ఓటింగ్ అనేది ఎవరికి ఎలా పడుతుంది అనేది ఎవరికి తెలియదండి. లాస్ట్ వీక్ ఫినాలే వీక్లో ఎట్లయితే ఓటింగ్ అనేది డిస్క్లోజ్ అవుతుందో చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటుందో సేమ్ హాట్స్టార్ ఓటింగ్కి
ఈ మిస్డ్ కాల్ ఓటింగ్కి అలాగే తేడా ఉంటుంది. హాట్స్టార్ ఓటింగ్కి ఒక సపరేట్ టీం ఉంటుంది, మిస్డ్ కాల్ ఓటింగ్కి సపరేట్ టీం ఉంటుంది. ఈ మిస్డ్ కాల్కి సంబంధించిన సాఫ్ట్వేర్ వేరేలాగా ఉంటుంది, దీని కౌంటింగ్ ఇది సాఫ్ట్వేర్ వేరేలాగా ఉంటుంది, దీని హాట్స్టార్ ఇన్ఫ్లో సాఫ్ట్వేర్ వేరేలాగా ఉంటుంది, సో దీని కౌంటింగ్ సాఫ్ట్వేర్ వేరేలాగా ఉంటుంది, వీటి మెర్జింగ్ సాఫ్ట్వేర్ ఒకటి ఉంటుంది, అవుట్పుట్ రిజల్ట్ ఒకలాగా వచ్చింది. సో వీటన్నిటి ఒక ప్రాసెస్ చేయాలి. ఈ ప్రాసెస్ చేయడానికి ఏ టీమ్స్ వాటిని మానిటర్ చేస్తూ ఉంటాయి. ఈ మిస్డ్ కాల్ అనేది ఎవరికి తెలియదు, ఎందుకంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో టక్ 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 మారిపోతూ ఉంటాయి. బట్ హాట్స్టార్ ఓటింగ్ దగ్గర వచ్చేసరికి డిస్కషన్ వస్తుంది, డిస్కషన్ మొదలవుతుంది, ఇన్ఫ్లో తెలుస్తుంది అనమాట. అక్కడ ఇప్పుడు అక్కడ ఉన్న టీం ఏదైతే ఉంటుందో సో వాళ్ళు మాట్లాడుకుంటారు, అరే ఈరోజు తనూజకి బాగానే పడుతున్నారు ఓట్లు, అరే ఈరోజు కళ్యాణ్కి బాగా గట్టిగానే పడ్డారా ఓట్లు, హాట్స్టార్లో భలే చూపిస్తా, ఇలాంటి లీకులు వస్తూ ఉంటాయి అనమాట. మిస్డ్ కాల్ దగ్గరికి వచ్చారంటే అది చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. ఒకదాన్ని కాన్ఫిడెన్షియల్ పెడతారు, ఒకదాన్ని నార్మల్గా వదిలేస్తారు. మిస్డ్ కాల్ది చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది, ఎందుకంటే మనుషుల తలరాతలు మార్చేది ఆ మిస్డ్ కాల్సే. ఓకేనా, బిగ్ బాస్ టీం మేము నిజాయితీగానే ఇస్తాము, ఓటింగ్ పరంగానే ఇస్తాము, ఓట్లు లేకపోయినా కానీ మేము విన్నర్ని చేయము అని వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్గా చెప్తారంటే ఆ కాన్ఫిడెంట్కి ఏదైనా ఉంది అంటే అది మిస్డ్ కాల్స్ డేటా. సో మిస్డ్ కాల్స్ అనేది చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. అంటిల్ అన్లెస్ ఎప్పుడో ఒక్కసారి రోజుకి ఎప్పుడో పుష్కరానికి ఒక్కసారి బయటకు వస్తుంది, చిన్నపాటి లీక్ బయటకు వస్తుంది, వీళ్ళు మిస్డ్ కాల్స్లో టాప్లో ఉన్నారా అని. మొన్న ఈ సీజన్ మొత్తానికి హైలైట్ ఏంటంటే రాము మిస్డ్ కాల్స్లో బాగా పడుతున్నాయి అని రాము గురించి చెప్పారు. మొన్న ఇమాన్యుయల్కి కూడా మిస్డ్ కాల్స్ గట్టిగానే పడుతున్నాయని మొన్నకు లీక్ వచ్చింది. ఈ 2 సార్లు మాత్రమే ఈ సీజన్ మొత్తానికి లీక్ వచ్చింది, ఇంక ఎవరి గురించి కూడా లీక్ రాలేదు. అంత కాన్ఫిడెన్షియల్గా అవి మిస్డ్ కాల్స్కి సంబంధించిన ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, ఎవ్వరు చెప్పలేదు. ఎవరైనా మాట్లాడాలనుకుంటే హాట్స్టార్కి సంబంధించిన ఇన్ఫ్లో గురించి మాత్రమే మాట్లాడతారు, దాని వరకు మాత్రమే మాట్లాడగలిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి టైంలో తనూజ గారు హాట్స్టార్లో మంచి పొజిషన్లో ఉన్నారు. తనూజ గారికి కళ్యాణ్కి తేడా ఉంది అంటే ఉంది, అది సింగిల్ డిజిట్లో ఉంది. ఒకప్పుడు డబల్ డిజిట్లో ఉండేది, ఇప్పుడు సింగిల్ డిజిట్కి వచ్చింది. ఆ సింగిల్ డిజిట్ ఎంత క్లోజ్గా ఉంది తనూజ గారికి? 2%, 1%, 5%, 6%, లేకుంటే ఇంకా ముందేనా డెసిమల్స్లో ఉందా? సో బట్ చాలా క్లోజ్గా తనూజ గారు టాప్లో కనిపిస్తున్నారు. మీకు మళ్ళీ చెప్పేది అదే, ఎపిసోడ్ని బట్టి మారుతూనే ఉంటుంది అనమాట. సో లైవ్ని బట్టి థింగ్స్ని బట్టి మారిపోతూనే ఉంటాయి ఓటింగ్స్ అనేవి. ఆ పుష్ కనిపిస్తూ ఉంటుంది. కామన్ ఆడియన్స్లో ఆలోచనలు టక్ మారిపోతుంటాయి. ఇప్పుడు 100 మంది కళ్యాణ్కి ఫ్యాన్స్ ఉంటే 100 మంది కళ్యాణ్కి ఓట్లు వేసుకుంటారు, 100 మంది తనూజ ఫ్యాన్స్ ఉంటే 100 మంది తనూజకి వేసుకుంటారు, మధ్యలో ఒక 50 మంది 60 మంది న్యూట్రల్స్ ఉంటారు కదా. సో వాళ్ళు ఎవరికొరకు వేసుకుంటారు ఓట్లు. వీళ్ళిద్దరు కాకుండా వేరే వాళ్ళకి ఓట్లు వేయచ్చు, లేకపోతే వీళ్ళిద్దరు ఒకరోజు వీళ్ళకేసి ఒకరోజు వీళ్ళకేయచ్చు. ఇద్దరు బాగానే ఉన్నారు కదా హౌస్లో, బయట కొట్టుకుంటేది చాలా ఈ న్యూట్రల్స్కి తెలియవచ్చు తెలియకపోవచ్చు. వీళ్ళు అటుపక్కకు ఒకసారి అబ్బాయి బాగాడు కదా, నేను అబ్బాయికి వేద్దాం, ఈ పిల్ల కష్టపడింది కదా ఈ పిల్లకి వేద్దాం అని అనుకునే వాళ్ళు ఉంటారు. అలాగా సో తనూజ గారు లీడ్లోకి వస్తున్నారు. బిగ్ బాస్ ప్లాన్ కూడా అదే. సో దానికోసం తనూజ గారిని ఎంత చెయ్యాలో నెగిటివ్ అంత చేశారు, ఎంత తొక్కాలో అంత తొక్కారు. పోయిన శనివారం చాలా గట్టిగా తొక్కారు, అంతకుముందు శనివారం కూడా మామూలుగా లేదు. సో అది అమ్మాయి చేసుకున్న తప్పు కూడా కొంచెం ఉందిలేండి అంతకుముందు శనివారం. బట్ ఓవరాల్గా 2 వారాల నుంచి అమ్మాయిని తొక్కతానే ఉన్నారు బిగ్ బాస్. నిన్న కూడా ఏదో జియో హాట్స్టార్ పెట్టాడు అనుకుంటా కొలాబరేషన్ ఒకటి, తొండి ఆట ఆడి ఎప్పుడు పెట్టలేదు. ఫస్ట్ టైం ఒక కంటెస్టెంట్ గురించి అంత దారుణంగా పెట్టాడు. సో వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. బికాస్ ఎందుకంటే వన్ సైడ్ గేమ్ జరగకూడదు, వాళ్ళకి కావాల్సింది వన్ సైడ్ విన్నర్ అవ్వకూడదు. సో అది ఎవరా నువ్వా నేనా అన్నట్టు కావాలి. దానికి తగ్గట్టు వాళ్ళు మొత్తం ప్రిపేర్ చేస్తారు, గ్రౌండ్ ప్రిపేర్ చేసి వదిలేశారు. ఇప్పుడు పిచ్చులోకి వెళ్ళి వీళ్ళిద్దరు కొట్టేసుకోవడం అంతే. వీళ్ళిద్దరు లోపల కొట్టుకోవట్లేదు కాబట్టి బయట వీళ్ళిద్దరు ఫ్యాన్స్ కొట్టేసుకోవడమే. ఇదే జరుగుతుంది, ఇదే జరిగింది కూడా. బిగ్ బాస్ టీమ్ ప్లాన్ గ్రాండ్ సక్సెస్ అయింది. తనూజకి వెరీ క్లోజెస్ట్గా కళ్యాణ్ వచ్చాడు, నిన్న దాటారని చెప్పారు. ఇప్పుడు తనూజ మళ్ళీ ముందుకు వచ్చింది. వీళ్ళిద్దరి మధ్య ముందుకి నువ్వా నేనా అన్నట్టు ఉంటుంది. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే సెకండ్ ప్లేస్కి థర్డ్ ప్లేస్కి పెద్ద తేడాలు లేవు అక్కడ ఇన్ఫ్లోలో కూడా. ఇక్కడ మనం బయట చూస్తుంటాం 46% కళ్యాణ్, 40% తనూజ, అంటే 86%. దాంట్లో ఒక 7% ఇమాన్యుల్, ఒక 5% డెమోన్, ఇలా పెడతాం మనం 100%కి. అలా ఉందా అంటే ఇప్పుడు కళ్యాణ్కి సెకండ్ ప్లేస్లో ఒక తనూజ ఉందనుకో 40%, లేదా కళ్యాణ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడనుకో, వాళ్ళిద్దరికి ఇమాన్యుల్కి మధ్య 30% తేడా ఉంటుంది. అక్కడ అంత 30% తేడా ఉంటుందా? ఒక్క ఉంటుంది 30%, ఏముండదు. హ్యూమానిటీ కూడా గట్టిగానే ఓటింగ్లు పడుతున్నాయి, చాలా గట్టిగా పొయ్యే కొద్ది ఇంకా దారుణంగా పడతాయి అబ్బాయికి ఓటింగ్లు. ఓకేనా, చాలామంది అబ్బాయి కోసం పనిచేస్తారు, చాలామంది ఇమాన్యుల్ కోసం వర్క్ చేస్తారు, చాలామంది ప్రమోషన్ చేస్తారు ఇమాన్యుల్ కోసం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకేనా, ఇమాన్యుల్ కూడా ఏం తక్కువ తెలియలేదు. సెకండ్ ప్లేస్కి థర్డ్ ప్లేస్కి పెద్ద తేడా లేదు. ఒక్కొక్క టైంలో మీకు ఏమనిపిస్తుంది తెలుసా,
చెప్తాను చూడండి, ఇవన్నీ నమ్మలేని నిజాలు, పచ్చి నిజాలు. పొరపాటున ఇమాన్యుల్ ఆ సూట్ కేసు గేమ్లో థర్డ్ ప్లేస్లోకి వచ్చి నాకు అర్థమైపోయి ఇమాన్యుల్కి అర్థమైపోయి నేను సూట్ కేసు తీసుకున్నాను అని బయటకు వచ్చేసినా కూడా అప్పుడు కూడా తెలుస్తుంది, అరే ఇమాన్యుల్ థర్డ్ ప్లేస్లోకి రాకపోతే ఇమాన్యుల్ సెకండ్ ప్లేస్లో ఉండేవాడు అని అనుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆ రేంజ్ ఓటింగ్ పడుతుంది ఇమాన్యుల్కి. ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అసలు వెనక తగ్గొద్దు, గట్టిగా ఓట్లు వేసుకొని భలే పడుతుంది ఇమాన్యుల్కి ఓటింగ్. బయట చూస్తుంది ఏంటంటే మీరు జస్ట్ బయట జనాలు ఆలోచిస్తుంది కానీ జనాలు చూస్తుంది కానీ పిఆర్ టీం చేస్తుంది కానీ ఏంటంటే వీళ్ళిద్దరిలో ఇగోకు తీసుకొని తనూజ వర్సెస్ కళ్యాణ్లో ఎవరికి గట్టిగా ఓట్లు వేయాలన్న దాంట్లో న్యూట్రల్ ఆడియన్స్ కూడా ఆ ట్రాప్లో పడిపోయి వాళ్ళిద్దరు సంగతి చూసుకుంటున్నారు కానీ ఈ పిల్లోడి సంగతి అసలు పట్టించుకోవట్లేదు. పడుతున్నాయి ఓట్లు. ఫస్ట్ నుంచి నామినేషన్స్లో కూర్చుంటే అసలు వాళ్ళిద్దరు కనిపించే వాళ్ళు కాదేమో అన్నంతగా కూడా పడుతున్నాయి ఓట్లు. అలా అనిపిస్తుంది మీకు, ఆ రేంజ్లో పడుతున్నాయి అనమాట. అసలు తగ్గేదే లేదు. ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఇప్పుడు నిన్న తనూజ గారు ఎపిసోడ్లో చాలా గట్టిగా కష్టపడ్డారు, చాలా గట్టిగా ఎఫర్ట్స్ పెట్టారు, ఎక్కడ తగ్గలేదు. అసలు ఓడిపోయిన తర్వాత ఏడవలేదు. జస్ట్ ఓడిపోయినప్పుడు నార్మల్గా ఒక పర్సన్ ఎలా అయితే బాధపడతాడో, సో టాస్క్ ఓడిపోయి ప్రాణం పెట్టి ఆడి ఓడిపోయినందుకు అలాగే ఆమె బాధపడ్డారు తప్పితే టూ మచ్ ఓవర్ యాక్షన్ కానీ టూ మచ్ ఓవర్గా ఏడవటం కానీ సో పెద్దగా చేయటం కానీ అలా ఏం చేయలేదు. చాలా సెటిల్డ్గా, చాలా స్టబన్గా, చాలా స్ట్రాంగ్గా ఆ అమ్మాయి నిలబడింది. అది మామూలు విషయం కాదు అసలు అది. ఎందుకంటే అమ్మాయిలో బాగా నచ్చేది ఏంటంటే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉంటుంది ఆ పిల్లడు. నేను ఆడతా, నేను చేస్తా. మొన్న అనింది కదా, చాలామంది కామెడీ కూడా చేశారు, కత్తి నా చెయ్యి తెగి చెయ్యి ఊడిపోయినా కానీ నేను పట్టుకొని నిలబడతాను సంజన గారు అని. అమ్మాయి అలాగే ఆడుద్ది గేమ్, ప్రతిసారి అలాగే కష్టపడుద్ది అమ్మాయి. సో ఆ రోజు హ్యాట్ టాస్క్లో వయ్యారంగా పరిగెత్తింది అది ఇది అన్నారు. అమ్మాయి పరిస్థితి బాగలేదు, అయినా కానీ అమ్మాయి ఎఫర్ట్ పెట్టింది ఆ రోజు. ఆ రోజు అప్పుడే కదా మెడికల్ రూమ్కి వెళ్ళింది. దాని గురించి చాలా మంది మాట్లాడారు, చాలా గట్టిగా ఆడింది గేమ్. అండ్ లైవ్లో కొంచెం హారిక వచ్చి నువ్వు మా సీజన్లో అభిజిత్ ఎలాగో నువ్వు ఇక్కడ ఈ సీజన్లో ఎలాగా అని చెప్పి అది డిస్కషన్ కట్ చేశారు. సో చిన్నపాటి అమ్మాయి కొన్ని క్లిప్స్ కట్ చేసేసారు ఎపిసోడ్లో, కొన్ని పాజిటివ్ క్లిప్స్ కట్ చేస్తున్నారు. స్టిల్ ఇంకా మళ్ళీ చెప్తున్నాను, ఆ అమ్మాయి లైవ్లో కొన్ని పాజిటివ్ క్లిప్స్ ఎపిసోడ్లో పడట్లేదు అంటే స్టిల్ ఇంకా ఆ అమ్మాయి టాప్లో ఉన్నట్టే లెక్క. ఓకేనా, మీరు గమనిస్తూ ఉండండి. ఆ అమ్మాయికి బయట నెగిటివ్ ప్రోమోలు పడుతున్నాయి, ఆ అమ్మాయి హాస్టార్ అలా చేస్తుంది అంటే సింపుల్ లాజిక్ ఆ అమ్మాయి టాప్లో ఉంటున్నట్టే లెక్క అట్ ప్రెసెంట్. కళ్యాణ్ ఫ్యాన్స్ అని అర్థం చేసుకోండి. ఓకేనా, సో లెక్క అది. అంటే నేను మీకు పాజిటివ్ వేలో చెప్తున్నా, మీరు ఓట్లు వేసుకోవచ్చు, మీ వాడికి ఎంత గట్టిగా ఓట్లు వేసుకుని అంత మంచిది. ఆ అమ్మాయిని బిగ్ బాస్ టీం ఇంకా నెగిటివ్ చేయాలని ట్రై చేస్తుందంటే మీరు అర్థం చేసుకోండి, ఆ అమ్మాయి ఓటింగ్ ఇంకా ఎంత గట్టిగా పడుతుంది అక్కడనే. లాజిక్ మనం అలాగా ఆలోచించాలన్నమాట. సో ఫస్ట్ ప్లేస్లో అమ్మాయింది, సెకండ్ ప్లేస్లోకి వస్తే హాస్టార్లో ఆబ్వియస్లీ కళ్యాణే ఉన్నాడు. ఫస్ట్ కంటెండర్ అవుతాడు కళ్యాణ్కి, బీభత్సమైన స్కోప్ వచ్చింది ఆబ్వియస్లీ. సో రితు చెప్పినట్టుగా నిన్న ఎపిసోడ్లో రాదు, నాకు తెలిసి మోస్ట్లీ ఈ రోజు ఎపిసోడ్లో కూడా అంత పెద్ద స్కోప్ ఏం రాదు. కాకపోతే ఏంటంటే ఈ అబ్బాయి కూడా కొన్ని క్లిప్స్ కట్ చేస్తాడు. ఇప్పుడు మానస్ వచ్చి అబ్బాయిని మంచిగా మాట్లాడతాడు, హారిక మంచిగా మాట్లాడుద్ది, నిన్న వచ్చిన ప్రియాంక మంచిగానే మాట్లాడింది, సో యావర్ కూడా పర్లేదు బాగానే మాట్లాడతాడు. సో వీళ్ళవన్నీ అంత కట్ చేసేస్తున్నారు ఎపిసోడ్లో. అబ్బాయితో మాట్లాడినవి, కామన్ మ్యాన్వి, నువ్వు ఇంత దూరం వచ్చావు అంటే గ్రేటు, చాలా గ్రేటు, నీకు బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా, సో లైక్ ఏం లేకుండా బేస్ ఏం లేకుండా ఇంత దూరం నువ్వు వస్తున్నావు అంటే చాలా గ్రేట్, ఇలా కొంచెం మాటలు గట్టిగా పొగిడారు. ఇలాంటివన్నీ ఎపిసోడ్లో కట్ చేస్తున్నారు ఆ పిల్లోడి. ఈ పిల్లోడు కూడా కట్ చేస్తున్నాడు చిన్నవి. ఇలాంటివి ఉంటే కొంచెం బూస్టప్ వచ్చింది కదా, ఇవి కూడా కట్ చేస్తున్నారు. సో ఇంకా లైవ్లు చూసుకొని ఇంకా వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ ఏదైతే ఉంటారో సో పిఆర్ టీములు, సో తనుజ గారు అయినా అవ్వచ్చు, అభిజిత్ గురించి లేపిన వాళ్ళు లేపుకుంటారు, సో ఈ అబ్బాయి గురించి లేపినవి వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. ఆడియన్స్కి తెలియాలి కదా మా గురించి, మా కంటెస్టెంట్ గురించి ఇదిగో ఇలా మాట్లాడారు, బిగ్ బాస్ టీం వాడు ఎత్తేసి ఆడరా వాళ్ళు చెప్పించుకోవాలి, తప్పదు కదా. సో వీళ్ళిద్దరు సెకండ్ ప్లేస్లో ఉన్నారు, ఇమాన్యుయల్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎంటర్టైనర్, అసలు మామూలు కూడా కాదు. మిగిలిన సీజన్స్తో కలిపితే ఈ సీజన్లో చాలా మంచి ఎంటర్టైన్ చేశాడు. అన్ఫార్చునేట్లీ నామినేషన్స్లోకి రాకపోవటము, వేరే వాళ్ళు ఆ అమ్మాయి మీదకి ఎక్కించటము, ఆ అమ్మాయి టాప్లో ఉంది అది ఇదని ఫస్ట్ ఈ అబ్బాయి నువ్వు తోపు 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 అని ఆడియన్స్ అయితే లేపించడము. సో ఈ అబ్బాయికి మనసులో అప్పటికే విన్నింగ్ ట్రోఫీ దగ్గరికి వెళ్ళి కూర్చొని పోవడము, దానికి తగ్గట్టు గ్రౌండ్ ప్రిపేర్ అవ్వలేదురా బాబా ఆలోచించకపోవటము, అంటే నామినేషన్స్లోకి వెళ్ళకపోతే విన్నర్ ఎలా అవుతారని కనీసం ఆలోచించకుండా సో ఆ అమ్మాయి మీద కొంచెం అలా గ్రడ్జ్ పెట్టుకోవడము. ఈ తనూజాది ఇమాన్యుయల్ది కానీ గట్టిగా లాస్ట్ వరకు ఉంటే మేబీ కళ్యాణ్ కనిపించేవాడు కాదేమో ఓ పాయింట్లో. సో తనూజ కళ్యాణ్ తర్వాత బాగా కనిపించారు. ఇప్పుడు ఎప్పుడైతే ఇమాన్యుయల్తో గొడవలు అయ్యాయో తనూజ కళ్యాణే బాగా కనిపించారు. ఒక పాయింట్లో నాకు అనిపించేది అనమాట ఫస్ట్లో తనూజ, అందుకనే తనూజ ఇమాన్యుయల్ కలిసిపోతుంటే కళ్యాణ్ ప్రతిసారి అడుగుతుండేవాడు వెళ్ళి, ఎందుకన్నా నువ్వు అలా కలిసిపోతావు, ఎందుకన్నా నువ్వు అలాగే చేస్తా అని. సో తనూజ కళ్యాణ్దే బాగా కనిపిస్తుంది, బాగా ప్రొజెక్ట్ అవుతుంది.
బికాస్ ఆఫ్ తనుజాకి హైయెస్ట్ ఓటింగ్ ఉంది కాబట్టి. అండ్ తనుజా కళ్యాణ్ చాలా నీట్గా కనిపించింది. ఫస్ట్లో వచ్చినప్పుడు తనుజా ఇమాన్యుయల్ చాలా బాగా ఎంటర్టైన్మెంట్ అయింది, చాలా బాగా కనిపించింది ఒక 3 వారాలు. దాని తర్వాత నుంచి మళ్ళీ క్లాషెస్ రావటము, తగ్గటం, ఇవన్నీ జరగటము. ఇమాన్యుయల్ ఓపిక్గా తగ్గిపోయింది నాకు అది ఇది అంటాము. సో కళ్యాణ్ చాలా ఓపిక్గా అమ్మాయితో మాట్లాడుతున్నాము. ఇలాంటివన్నీ కొంచెం మిస్టేక్ అయ్యాయి అనమాట ఇమాన్యుయల్వి. బట్ ఇమాన్యుయల్కి ఓటింగ్ పడుతుంది. మిస్డ్ కాల్స్లో చాలా గట్టిగా మాట్లాడుతుందని మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో అప్పుడుది. సో ఇప్పటికీ అదే దాని మీద పాయింట్ మీద ఉంటాను. హాట్స్టార్లో కూడా ఇమాన్యుయల్కి గట్టిగానే ఓటింగ్ పడుతుంది. ఓకేనా. సో ఇమాన్యుయల్ 3వ ప్లేస్లో ఉన్నారు. 4వ ప్లేస్లోకి వచ్చేసరికి డెమోన్ ఎట్ ప్రెసెంట్ ఉన్నాడండి. ఓకేనా. రితు వస్తే డెమోన్ పరిస్థితి ఏంటనే తెలియదు. ఎందుకంటే రితు గురించి అందరూ పాజిటివ్గా చెప్తున్నారు. నువ్వు టాప్ 5లో పక్కా ఉంటావు, నువ్వు ఏడకి వెళ్ళేది రెంట్ కట్టుకుని మరి ఏడా ఉంటావు అని చెప్పి నిన్న మానస్ కూడా చెప్పాడు ఆ పిల్ల గురించి. సో మరి ఆ అమ్మాయి టాప్ 5లో ఉంటే మరి డెమోన్ పరిస్థితి ఏంటి? సో ఈ కొంచెం కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ ఈ డెమోన్ గురించి మనం 14th వీక్లో మాట్లాడుకోవాలి, గట్టిగా మాట్లాడుకోవాలి. ఆ టైంలో అప్పటికి కూడా రితు అందరు నామినేషన్స్లోకి వస్తారు కాబట్టి 14th వీక్లో అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మాత్రం డెమోన్ కొంచెం మంచి ప్లేస్లోనే ఉన్నాడు. ఓటింగ్ పడుతుంది, ఆ అమ్మాయి ఓటింగ్ కూడా యాడ్ అవుతుంటుంది. ఎంతో కొంత తనుజా ఫ్యాన్స్ కూడా ఈ డెమోన్కి కొంచెం సపోర్ట్ చేస్తున్నారు. అన్అఫిషియల్ యూట్యూబ్ పోల్స్లో కూడా వాళ్ళ ఓటింగ్ కూడా తెలుస్తుంది మనకి. సో డెమోన్ ఓటింగ్ నెంబర్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. అంటే లైక్ 8%, 9% అలా కనిపిస్తూ ఉంది. తనుజా ఓటింగ్ పర్సెంట్ తగ్గుతూ కనిపిస్తుంది. తనుజా ఓటింగ్ ఇక్కడికి పక్కగా ట్రాన్స్ఫర్ అవుతుందా అని కూడా తెలుస్తుంది అనమాట. కొంచెంపాటిగా తెలుస్తుంది. బట్ డెమోన్ ఆ అబ్బాయి కొంచెం గట్టిగా కష్టపడుతున్నాడు. నిన్న గట్టిగా గేమ్ ఆడాడు, గెలిచాడు, ప్రొజెక్షన్ వచ్చిందనమాట. సో 4వ ప్లేస్లో ఉన్నారు. సో బర్నీ గారు కూడా మంచి ప్లేస్లో ఉన్నారు ఆ పొజిషన్లో. ఈ వీక్ బర్నీ గారు సేవ్ అయిపోతారని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన గేమ్ కానీ ఆయన కానీ తుప్పాస్ అగ్రిమెంట్ లేదో విన్నానని చెప్పాను కదా. సో అదొక్కటి పక్కన పెట్టేస్తే అదొక్కటే మనకు తెలియదు. కానీ మిగిలిందంతా మాత్రం ఈయన చాలా గట్టిగానే గేమ్ ఆడుతున్నాడు. ఫన్ జోన్ కనిపిస్తుంది బర్నీ గారిలో. కాకపోతే గొడవ జరిగిందంటే బర్నీ గారికి, సంజన గారికి. ఆయన టాబ్లెట్లో ఆమె దాపెట్టేసింది. ఆమె స్క్రీన్ స్పేస్ కోసం ఆమె తంటాలు ఆమె కాదండి, నిజంగా చాలా గట్టి కష్టపడుతుంది. బర్నీ గారు దివ్యతోటి కోపడుతున్నారు. సో దివ్య అంటే నచ్చిన వాళ్ళు దివ్యతో కోపడటం బర్నీ గారు కొంచెం బర్నీ గారికి అది కలిసి వచ్చే అంశమే. అండ్ ఎంత దూరంగా ఉండాలి అని అనుకోవటము బర్నీ గారు. అండ్ బర్నీ గారు మొన్న కెప్టెన్సీ ఓడిపోవటము, సింపతి రావటము బర్నీ గారికి. ఈ వీక్ బర్నీ గారు సేఫ్ అయిపోవచ్చు. పక్కన పెడితే సుమన్ అన్న, సంజన గారు, దివ్య. సో సుమన్ అన్న, సంజన గారు అంటే సంజన గారి షీస్ ట్రైన్ అట్లీస్ట్. అంటే ఏదో గొడవ పెట్టుకొని స్టబన్గా ఉంటూ నేను సారీ అని చెప్పడము, గొడవలు పెట్టుకోవటము. ఆ మానస్ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫుడ్ గురించి రిలేటెడ్ మీకు ఎపిసోడ్ నేను టక్కని కట్ చేస్తారు. మీరు అన్సీన్ చూస్తే తెలుస్తుంది ఏం జరిగింది అనేది. కొంచెం లిటిల్ గొడవ జరగడము, కొంచెం ట్రిగ్గర్ అవ్వటము, ఇలాంటి సంజన గారు చేస్తున్నారు. సో మరి ఇది ఎంత వర్కౌట్ అవుతుందో తెలియదు. ఆయన టాబ్లెట్స్ అవి దాపెట్టేయటము, ఆయన్ని కొంచెం టార్గెట్. అప్పుడు రాత్రి పెద్ద గొడవ ఉంది లైవ్లో నిన్న, అది కట్ చేస్తారు కంప్లీట్గా. మేబీ ఎపిసోడ్లో అన్న వేయచ్చు, లేదా అన్సీన్లో అయినా చూడాలి మనం. అది 11ంటికి అన్సీన్ అప్లోడ్ చేస్తారు. లేదా ఆల్రెడీ టీవీలో అన్సీన్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి గొడవ పెట్టారో లేదని. లేకుంటే ప్రోమోలో ఫస్ట్ ప్రోమో అదే వచ్చింది నాకు తెలిసి. ఎవరు ప్రోమో వచ్చిందో అదే వచ్చింది నాకు తెలిసి, అదే వచ్చింది అనుకుంటా. అలా జరిగిందనమాట. సో సంజన గారు అంతగా దానికి మధ్యలో దివ్య గారు వస్తారు. దివ్య గారు వస్తే దివ్య గారు వచ్చినందుకు మధ్యలో సో బర్నీ గారు దివ్య గారి మీద రెచ్చిపోతారు. అది కానీ క్లిక్ అయితే మాత్రం బర్నీ గారు సేవ్ అయిపోతారు. సో సంజన గారు కూడా సేవ్ అయిపోతారు. దివ్య గారి దగ్గరికి వచ్చేసరికి ఆ అమ్మాయి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది వెళ్ళిపోవడానికి. హ్యాపీగా ఉంది, నార్మల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఆ అమ్మాయి మనసులో ఉన్న భారాలన్నీ దిగిపోయాయి. ఇంకా అమ్మాయికి కోపం లేదు ఎవరి మీద. మొన్నటి వరకు తనుజా మీద ఎంతో కొంత కోపం ఉంది. ఆ కోపము మొన్న అయిపోయింది. నిన్న నామినేషన్స్లో ఎంతో కొంత ఉంటే అది కొద్దిపాటిది అది అయిపోయింది. అసలు ఆ రోజే అమ్మాయి కక్కేసింది మొత్తం. ఇంకా తనుజా మీద ఉన్న కోపం, కసి, పగ మొత్తం కక్కేసింది ఆ రోజు. అప్పుడే ఆ అమ్మాయి చాలా లైట్ హార్ట్ అయిపోయింది. సో నిన్న ఒక్క డైలాగ్ ఏదైనా లోపల మనసులో ఉన్నా కానీ అది కూడా కక్కేసింది, అయిపోయింది. సో ఆ అమ్మాయి ప్యూర్గా ఉంది, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అమ్మాయి లోపల ఎటువంటి ఆలోచనలు లేవు, ఎవరి మీద కూడా ఎటువంటి ఆలోచనలు లేవు. వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. గేట్లు ఓపెన్ చేస్తే టాటా చెప్పి వెళ్ళిపోద్ది అనమాట అమ్మాయి. ఆ రేంజ్లో అమ్మాయి ఉందనమాట. ఇంకా అమ్మాయితో కూడా బిగ్ బాస్కి పనే లేదు. సంజన గారితో పని ఉంటుంది నెక్స్ట్ వీక్కి. ఈ అమ్మాయితో అసలు పనే ఉండదు. ఇంకా సంజన గారికి కూడా ఆ విషయం అర్థమయ్యి బిగ్ బాస్ ఈ అమ్మాయిని ఈ పాయింట్లో ఉంచుంటారులే ఖచ్చితంగా, నెక్స్ట్ నామినేషన్స్కి లీడ్ అయితే తనుజాతో గొడవ పెట్టుకుంటాయని చెప్పి. సో మనం కూడా అదే పని చేద్దాం, మనల్ని ఎవరు చూస్తే టాప్ 5లో కూడా పెట్టలేదని చెప్పి ఆమె గేమ్ని అర్థం చేసుకుంటారు. సంజన గారు గేమ్ని అర్థం చేసుకొని మూవ్ చేయటంలో సంజన గారు తర్వాత ఎవరైనా. ఇక్కడ సంజన గారికి మిగిలిన వాళ్ళకి తేడా ఏంటి తెలుసా, అందరూ మూవ్ చేస్తారు. ఈమె వాళ్ళు పాజిటివ్ అయితేనే పాజిటివ్గానే మూవ్ అయ్యాలనుకుంటారు. ఈమెయితే ఏదైతే అదైంది అడుగు ముందుకే వేద్దాం అనుకుంటుంది. అది ఈమెలో ఉన్న స్పెషాలిటీ. పాజిటివా నెగిటివా ఏదైతే అదైంది పోవడమే ముందుకి అన్నట్టు వెళ్తారు ఏమిట.
ఆ డేర్నెస్ ఉంటుంది సార్, ఆ గట్స్ మనం మెచ్చుకోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ మాటలు తప్పు మాటలే, దాన్ని కూడా ఏకీభవించే వాళ్ళు ఉన్నారు కాబట్టి సో సంజన గారిది మరి చూడాలి. ఇంకా ఇద్దరు మాత్రమే కెప్టెన్సీ కంటెండర్ల కోసం జరుగుతుంది గేమ్. ఆ ఇద్దరు ఎవరు ఆడతారు ఏంటి, శోభా శెట్టితో పాటు ఇంకొకరు ఎవరో లోపలికి వెళ్తారు, ఇంకొక ఇద్దరికి ఏది జరుగుద్దని తెలియాలి. ఓడిపోయిన వాళ్ళతోటి ప్లస్ ఎవరైతే ఇంకెవరైతే మిగిలిపోయింటారో వాళ్ళందరికీ కలిపి ఒక టాస్క్ అన్న పెట్టించి వాళ్ళలోంచి ఇంకొక యాడ్ తీసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడతో ఆపేసి ఆ ఇద్దరితోటి ఆపేసి ఆ ఇద్దరు కూడా ఓడిపోతే ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో యోధులు గెలిచిన ఇమాన్యుల్ అవ్వచ్చు అండ్ మన కళ్యాణ్ అవ్వచ్చు, డెమోన్ అవ్వచ్చు, సో వీళ్ళ ముగ్గురికి ఏదైనా మంచి టాస్క్ ఒకటి పెట్టి గట్టి ఫిజికల్ టాస్క్ ఒకటి పెట్టి వీళ్ళలో ఒకళ్ళు కెప్టెన్ చేయొచ్చు. వీళ్ళలో ఎవరైతే కెప్టెన్ అవుతారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇమాన్యుల్ కెప్టెన్ అయితే ఇమాన్యుల్కి ఇంకా టాప్ 3 ఫిక్స్. ఒకవేళ డెమోన్ కెప్టెన్ అనుకోండి, సో డెమోన్కి టాప్ 5 ఫిక్స్, దీంట్లో తిరిగే లేదు ఇంకా. సో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కళ్యాణ్ గెలిచాడు అనుకోండి, కళ్యాణ్కి బీభత్సమైన ప్రొజెక్షన్, మళ్ళీ టాప్లోకి వెళ్ళిపోవచ్చు కళ్యాణ్ ఓటింగ్లో. సో వీళ్ళ ముగ్గురికి ఎటు చూసినా కానీ వీళ్ళ ముగ్గురికి ప్లస్ పాయింటే అనమాట. చూద్దాం ఏం జరిగింది అనేది. బట్ వీళ్ళైతే మాత్రం అట్ ప్రజెంట్ తనూజ గారు టాప్లో ఉన్నారు, ఇది ఇన్ఫర్మేషన్. సో ఓవరాల్గా దివ్య గారు ఎలిమినేషన్కి చాలా దగ్గరగా ఉన్నారు. ఆల్మోస్ట్ ఆవిడే ఎలిమినేట్ అయిపోయినా ఆశ్చర్యపోవలేదు. అంటే నేను నాకు సార్ దాన్ని ఏమన్నా సీరియస్గా తీసుకొని గట్టిగా మాట్లాడి, ఇంకా నేను చెప్పాను కదా అదొక్కటి అలా ఉందనుకోండి, ఆ పాయింట్ అలా పడేస్తున్నాను ప్రతిసారి మీ దగ్గర. ఎందుకంటే అది జరగచ్చు కూడా, ఆ ఛాన్సెస్ ఉన్నాయి. టీఆర్పీ కోసం ఇలాంటివి ఏవైనా చేయొచ్చు బిగ్ బాస్. అది సంగతి. సంజన గారి గురించి చెప్తున్నా. ఇంకా డెమోన్కి రెడ్ కార్డు గిట్ కార్డు ఏమి ఇవ్వలేండి, ఓకేనా. అది జస్ట్ అది నార్మల్గా అయిపోతుంది. అబ్బాయి కాబట్టి అది పట్టించుకోరు. బట్ ఈ మాటలు కొంచెం వర్కౌట్ అవ్వవు, అదన్నమాట సంగతి. జై హింద్.